తిరుమల శ్రీవారి టెంపుల్ దగ్గర ఉత్తరంగా ఉన్న ఈ పుష్కరిణిలో స్నానం చేసి స్వామి దర్శనానికి వెళ్లాలనే రూల్ ఉంది. ఈ కలియుగ వైకుంఠం తిరుమల కొండ మీదకు వెంకటేశ్వరుడు దిగి వచ్చే వేళ వైకుంఠం నుంచి భూమి మీదకి స్వామి స్వయంగా తెప్పించుకున్న తీర్థమేనని అంటారు. సకల పాపనాశనిగా స్వామి పుష్కరిణికి పేరు. ముల్లోకాలలోని సకల తీర్థాలు స్వామి పుష్కరిణిలోనే కలిసి ఉంటాయని స్వయంగా వరాహ స్వామి భూదేవికి వివరిస్తాడు. ధనుర్మాసంలో ముక్కోటి ఏకాదశి నాడు ముక్కోటి తీర్థాలు స్వామి పుష్కరిణిలోకి ప్రవహిస్తాయని భక్తుల విశ్వాసం. స్వామి పుష్కరిణిలో పవిత్ర చక్రస్నానం తర్వాతనే బ్రహ్మోత్సవాలు ఎండవుతాయి. ఎవ్రీ ఇయర్ బ్రహ్మోత్సవాల టైంలో తెప్పోత్సవం ఘనంగా జరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ని వాచ్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.